తీరా చూస్తే మొత్తం ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక కొత్త వ్లాగ్ తోటి అయితే వచ్చేసాను. యాక్చువల్గా అయితే నిన్న సండే అని చెప్పి ఒక వీకెండ్ రైడ్ అయితే ప్లాన్ చేసాము. తీరా చూస్తే మొత్తం ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటారా, బండి ఉదయాన్నే మొత్తం రెడీ అయ్యి రైడింగ్ గేర్ వేసుకొని బండి దగ్గరికి వచ్చి కోల్డ్ స్టార్ట్ చేద్దామని చెప్పి చూస్తే బండి ఏడ స్టార్ట్ అయింది, స్టార్ట్ కాల. అది ఎట్ట స్టార్ట్ అయింది తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. బండి అయితే అట్లా స్టార్ట్ అయింది. తీరా ఏందా అది ఏంది అట్లా 2-3 సార్లు కిక్ అదే సెల్ఫ్ కొట్టిన తర్వాత బండి ఇంకా ఎర్రర్ వన్ అని పడి ఆగిపోయింది. ఎవరిని పాసుగాల ఎర్రర్ వన్ ఏంది కొత్తగా అని చెప్పి చూస్తే నిన్నంతా షోరూమ్ లేదుగా. ఈరోజు షోరూమ్ కాడికి వెళ్ళి కనుక్కుంటే ఇది ఎర్రర్ వన్ అంటే ఒకటి బ్యాటరీ ఇష్యూ అయినా కావాలా, లేదంటే బ్యాటరీ నుంచి వచ్చే కనెక్షన్ ఇష్యూ అని ఉంటుందంట, ఒక కేబుల్ అనేది ఉంటుందంట, దాని ఇష్యూ అన్న అయ్యి ఉండొచ్చు అని అన్నారు. మళ్ళీ హారన్ కొడితే హారన్ బంద్ చేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. సరేనని చెప్పి మనం బ్యాటరీ తేయడానికి అయితే బయలుదేరి వెళ్ళి బండి అది టో చేయడానికి కూడా వల్ల కాల. ఇది ఏమైనా సామాన్యంగా ఉందా? ఇది 150 కేజీలు ఉంది. ఇది ఇంక ఇట్లా కాదని చెప్పి నేను ఇంకా ఇది వల్ల కాదని చెప్పి నేను 150 కేజీలు ఉంది, దీన్ని యాడ్ నడతాం, ఇది జరిగే పని కాదని చెప్పి నేను మన స్కూటీ ఉంది కదా, స్కూటీ వేసుకొని అయితే వెళ్ళాను అనమాట. చూడండి ఇక్కడ అదైతే నేను వ్లాగ్ చేయలేదు. అది తీరా షోరూమ్కి వెళ్ళి కనుక్కున్నాను, చూపిస్తాను కదా. ఇదే బ్యాటరీ అయితే మనం తీసుకున్న బ్యాటరీ ఈ BTZ7L అంట. దీంట్లో 2 రకాలు ఉంటాయి, 7L 7R ఉంటాయి అంట. వీటిలో 7L అనేది మన FZ ఫేజర్ 258 250cc FZలకి పనిచేస్తుంది అంట. తర్వాత ఇంకోటి వచ్చి R ఉంది కదా, అది యూనికార్న్ బండ్లకి అయితే పనిచేస్తుంది అంట. ఈ మొత్తం మీద మనకుండే బ్రాండ్ అంటే ఈ బ్యాటరీలో ఉండేది 2 రకాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చి ఎక్సైడ్ ఉంటుంది, తర్వాత ఎమరాన్. ఆల్రెడీ మనం వాడుతుంది ఎమరానే కాబట్టి ఎమరాన్లోనే తీసేసుకున్నాను. అది BTZ7L బ్యాటరీ మనకి సెట్ అయ్యేది అనమాట, అదైతే తీసుకున్నాను. ఇదిగో ఫోటో అయితే ఇదనమాట తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం ఫిట్టింగ్ కూడా నేను అన్నను పిలిచిన, అన్న వచ్చి బిగిచ్చేస్తానని చెప్పాడు. అది కూడా బిగిస్తున్నాడు, చూడండి ఆ వీడియో కూడా పెడుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే మనం బ్యాటరీ తీసేటప్పుడు కానీ బిగించేటప్పుడు కానీ ఎప్పుడు ఫేజ్ ఫస్ట్ ఓపెన్ చేయకూడదు. ఫస్ట్ నెగిటివ్ వైర్ తీయాలా, దాని తర్వాత ఫేజ్ వైర్ తీయాలన్నమాట. అది కూడా కొత్త బ్యాటరీ కొన్నప్పుడు ఏదైనా బ్యాటరీ ఇష్యూ వచ్చినప్పుడు అయితే మనం ఫస్ట్ మ్యాండేటరీ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దాని వోల్టేజ్ ఎంత వోల్టేజ్ ఉందనేది చెక్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాటరీ ఉంది కదా, ఇదిగో అన్న చెక్ చేస్తున్నారు చూడండి. ఇది 12 పాయింట్ సంథింగ్ అయితే చూపిస్తుంది, 12.1 అయితే చూపిస్తున్నారు, 12.2 12.23 అట్లా చూపిస్తుంది. యాక్చువల్గా చూపించాల్సింది 12 పైనే ఉండాలి. 12 లోపల ఉందంటే ఆ బ్యాటరీ పనికిరాదు అనమాట. అదే నువ్వు బండి స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఉండాలంటే 14+ అయితే ఉండాలన్నమాట. 14 వోల్ట్ కన్నా ఎక్కువ ఉండాలి. అది నీకు 14 వోల్ట్ అంటే దాంట్లో మళ్ళీ ఇంకోటి ఉంది, 14.9 దాకే ఉండాలి. 14.9 తర్వాత కానీ ఎక్సీడ్ అయిందనుకో మనకి లోపల సెన్సార్స్ ఉంటాయి కదా, అవి దెబ్బతింటాయి అనమాట. ఇన్ కేసు కానీ మనం బండి స్టార్ట్ చేసినప్పుడు 14.9 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అది సంథింగ్ బండిలో ఏదైనా ఇష్యూ ఉంటేనే అట్ట అవద్దు అనమాట, లేకుంటే కాదు. కాబట్టి బండి ఎప్పుడైనా బ్యాటరీ చేంజ్ చేయాలా అనుకున్నప్పుడు ఏంటంటే ఆ మిషన్ పెట్టినప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోండి మనం ఇనిషియల్గా ఎంత వోల్టేజ్ ఉంది అంటే బిఫోర్ చేంజింగ్ ద బ్యాటరీ, బిఫోర్ స్టార్టింగ్ ద ఇంజిన్ అనమాట, ఎంత ఉందో చూడాలా. సరే బ్యాటరీ చేంజ్ చేసాం అనుకోండి, బ్యాటరీ చేంజ్ చేసిన తర్వాత ఎంత ఉందో చూడాలా. అది 14.9 కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు అనమాట.
ఇదైతే మనకి బ్యాటరీ కాస్ట్ అంటే మనకి 1500 అయితే పడింది అనమాట బ్యాటరీ కాస్ట్ ఇది. అది కాక ఈ 1500లో మన పాత బ్యాటరీ కానీ రిటర్న్ ఇచ్చామనుకోండి మనకు 100 రూపీస్ అనేది డిడక్షన్ ఇస్తారనమాట. మామూలుగా నిన్నటి దాకా వర్షాలు అయితే పడుతున్నాయి అయ్యా. శుక్రవారం కూడా వర్షం పడింది. శనివారం రోజు లైట్గా డే టైం ఒక్కసారి పడింది, ఇంక పడలా. తర్వాత మాత్రం నిన్నటి నుంచి ఫాగ్ అల్లాడిస్తుంది. మళ్ళీ టీవీలో ఏమైనా చేస్తున్నారు, మళ్ళీ వర్షాలు పడతాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఈ లొకేషన్ భలే ఉంది. ఒకసారి డ్రోన్ ఎగరేద్దాం, ఇక్కడ ఎట్టుంటుందో చూద్దాం. లెట్స్ గో డ్రోన్ వ్యూ. మిమ్మల్ని డ్రోన్ వ్యూలో అయితే కలుద్దాం. లెట్స్ గో.